హాయ్ ఫ్రెండ్స్, ట్విస్టర్స్ 1996లో వచ్చిన ట్విస్టర్స్కి సీక్వెల్ ఇది. గ్లెన్ పవెల్ నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేట్ సుడిగాలి మీద ప్రయోగాలు చేసి ఓ ప్రమాదంలో తన స్నేహితులను కోల్పోయి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటుంది. అయితే ఆమె ఫ్రెండ్ జవి వచ్చి ఎలాగైనా సరే మళ్ళీ ఆమెని ఈ సుడిగాలిని ఆపే ప్రయత్నంలో ఇరికిస్తాడు. ఈసారి టెక్నికల్ గా కూడా చాలా ఎక్విప్మెంట్ తో రెడీ అవుతారు. వీళ్ళందరి మధ్యలోకి టైలర్ వస్తాడు. ఈ ముగ్గురు కలిసి ఆ సుడిగాలిని ఆపి ఓక్లహామాని ఎలా కాపాడారు అన్నదే సినిమా. అసలు ఓక్లహామాని కాపాడారా, సుడిగాలిని అంతం చేసే ప్రయత్నంలో వీళ్లే చనిపోయారా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. చైనీస్ దర్శకుడు లీ ఐజాక్ చుంగ్ చాలా బాగా తీశాడు ఈ సినిమాని. విజువల్ ఎఫెక్ట్స్ చాలా ప్రధాన ఆకర్షణ ఈ సినిమాకి. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ధడేల్ అంటూ చెవులను మారు మోగించేస్తాయి. డేసీ ఎడ్గార్, గ్లెన్ పవెల్ నటన ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. వాళ్ళ నటనతో కూడా కట్టి పడేస్తారు. యూట్యూబర్ గా గ్లెన్ పవెల్ చేసే పనులు ఆకట్టుకుంటాయి. చిన్న కామెడీ టచ్ కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. అయినా సరే డైరెక్ట్ గా కథలోకి వెళ్లి దర్శకుడు ఎక్కడ అనవసరం సీన్లు పెట్టకుండా ప్రేక్షకులను కట్టి పడేస్తాడు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. సౌండ్ రికార్డింగ్ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాని హిందీ, ఇంగ్లీష్ లో మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అవ్వలేదు. 1996లో వచ్చిన ట్విస్టర్స్ కి రీమేక్ అనుకోవాలో, సీక్వెల్ అనుకోవాలో ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ ఒరిజినల్ మీద చాలా బాగా తీశారు. ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకండి. ముఖ్యంగా థియేటర్లో చూడండి. ప్రసాద్ ఐమాక్స్ లాంటి థియేటర్లో చూస్తే, PCXలో చూస్తే వావ్ అనిపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5.